హాయ్ ఫ్రెండ్స్, పక్షులు ఆత్మహత్య చేసుకోవడం ఎక్కడైనా విన్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఎక్కడైనా మనుషులు ఆత్మహత్య చేసుకోవడం వినుంటాం, కానీ పక్షులు ఎలా చేసుకోవడం అనేది చాలా కొత్తగా ఉంది కదా. ఈ వింత జరుగుతుంది ఎక్కడో కాదండి, మన భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలోని జతింగా అనే కుగ్రామంలో అయితే ఇలా అయితే జరుగుతుంది. ఇది చాలా విచిత్రమైన ప్రాంతం. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటయ్యా అంటే, ఇక్కడ మన దేశ పక్షులే కాకుండా వేరే వేరే విదేశాల నుండి వచ్చిన పక్షులు కూడా ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటాయంట. అప్పటి వరకు వేరే వేరే దేశాలన్నీ తిరిగి వచ్చిన పక్షులు ఇక్కడికి రాగానే ఆత్మహత్య చేసుకుంటాయంట. అసలు ఇది ఆలోచించడానికి అతిశయోక్తిగా ఉంది కదా. మళ్ళీ ఇవి ఆత్మహత్య చేసుకుంటానికి ప్రత్యేకంగా ఒక సీజన్ అయితే ఉంది. సంవత్సరం మొత్తం ఇవైతే ఇలా చేసుకోవు. సంవత్సరం మొత్తంలో ఓన్లీ ఆగస్టు నుండి నవంబర్ వరకు ఇవి ఇలా చేసుకుంటాయంట. అందుకే ఈ జతింగా అనే విలేజ్ కి మరొక పేరు కూడా ఉంది. అదేంటయ్యా అంటే సూసైడ్ స్పాట్ ఆఫ్ బర్డ్స్. అసలు ఇలాంటి స్పాట్ మన భారతదేశంలో ఒకటి ఉందని మీలో ఎంతమందికి తెలుసు? కామెంట్ చేయండి. అసలు ఇది వినడానికే చాలా గమ్మత్తుగా ఉంది కదా. అసలు దీని వెనకాల ఉన్న కథ ఏంటి, కథనం ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. అసలు ఈ జతింగా అనేది ఒక కుగ్రామం. అంటే దీనికి రాకపోకలు కూడా అంత ఇదిగా అయితే ఉండవన్నమాట. ఇది ఎక్కడుందయ్యా అంటే అస్సాం రాష్ట్రంలోని బోరెల్ కొండల మధ్యలో అయితే ఉంటది ఈ విలేజ్. అయితే ఇది ఒక మారుమూల గిరిజన ప్రాంతం. అసలు ఈ పక్షులు ఎలా అవడానికి కారణం ఏంటని ఆ గ్రామస్తులను అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ గ్రామంలో దుష్ట శక్తులు ఉన్నాయని, అలాగే వాళ్ళ పూర్వీకులు ఉంటారు కదా, వాళ్ళ శక్తులు కూడా అక్కడే తిరుగుతూ ఉంటాయని, ఆ దుష్ట శక్తులే పక్షుల్ని ఎగరనివ్వకుండా బతకనివ్వకుండా అక్కడికక్కడే ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తున్నాయని ఆ గ్రామస్తులు అయితే భయపడుతూ అయితే కథనాలు అయితే చెప్తా ఉంటారు. పైగా ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి బయట పెద్ద ఎదురు బొంగునైతే పెట్టి అయితే ఉంచుతారంట వీళ్ళు, ఆ దుష్టశక్తి రాకుండా. ఒక పక్క ఈ గ్రామస్తులు ఎలా చెప్తుంటే, మన సైంటిస్టులు ఏం చెప్తున్నారయ్యా అంటే, పక్షులు ఈ గ్రామంలోకి ఎంటర్ అవగానే ఎక్కువ వేగంతో అయితే ఎగురుతా ఉంటాయంట. అలా అతివేగంగా వస్తున్న పక్షులు ఎదురుగా ఉన్న భవనాలను, చెట్లను ఢీ కొట్టి అలాగే గాయాలతో కింద పడి ఆ గాయాలతో మళ్ళీ ఎగరలేక అక్కడే మరణిస్తాయంట. అలా ఆ గ్రామానికి రాకముందు వరకు బానే ఉన్న పక్షులు ఆ గ్రామంలోకి రాగానే అతివేగంతో వెళ్ళి బలవంతంగా వాటిని గుద్దుకుని కింద పడి మరణించడాన్ని ఆత్మహత్య చేసుకుంటాం అనే అంటున్నారు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. అదేంటి అంటే, పగలైతే ఇవి ఇలా చేసుకోవంట, అలా గుద్దుకోవడాలు అలా అయితే ఏం ఉండవంట. కానీ రాత్రి 7 నుండి 10 మధ్యలో అయితే ఇవైతే ఇలా చేసుకుంటా ఉంటాయంట. ఒక్క 3 గంటలు దాటితే మిగతా టైం అంతా బానే ఉంటాయంట, బాగా ఎగురుతా ఉంటాయంట. ఇక్కడ మీకు ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్తాను. అదేంటి అంటే, ఇక్కడ దాదాపు 1, 2 కాదు 40 జాతుల పక్షులు అయితే ఆత్మహత్య చేసుకున్నాయంట. మన దేశం పక్షులు అలాగే విదేశాల నుండి వలస వచ్చిన పక్షులతో కలిపి 40 జాతుల పక్షులు ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నాయంటే నమ్మండి, ఇదైతే మామూలు విషయం కాదు. ఇక్కడ ఈ ఊరుకున్న స్పెషాలిటీ ఏంటయ్యా అంటే, రాత్రిపూట ఈ విలేజ్ కి అయితే ఎంట్రీ అయితే లేదు. పైగా మీరు ఎవరన్నా చూద్దాం అనుకున్న రాత్రిపూట వీళ్ళైతే బయటకైతే రారు. మనం స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం కదా, ఈ గ్రామస్తులు ఏమని నమ్ముతారయ్యా అంటే దుష్ట శక్తులు ఉన్నాయని అయితే నమ్ముతారు. కాబట్టి వాళ్ళైతే రాత్రిపూట ఎవ్వరు బయటకైతే రారు. ఇంకా సైంటిస్టులు ఏం చెప్తున్నారయ్యా అంటే, ఈ విలేజ్ లో మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉందని, అందుకే పక్షులు ఇక్కడికి రాగానే వేగంగా ఎగురుతాయని చెప్తున్నారు. కానీ ఆ 3 గంటలు ఎందుకు ఎగురుతున్నాయని ఎప్పటి వరకు సైంటిస్టులకు కూడా తెలియలేదు. ఇంకా ఇక్కడ ఆగస్టు నుండి నవంబర్ వరకు చలిగాలు అయితే చాలా అంటే చాలా వేగంగా వేస్తాయంట. అట్ ద సేమ్ టైం ఇక్కడ చీకటి కూడా మామూలుగా ఉండదంట. అమావాస్య రోజు ఎలా ఉండదో అంతకి మించి ఉంటదంట. కాబట్టి పక్షులు దారి కనపడక వాటిని వీటిని గుద్దుకుని కింద పడిపోతున్నాయి అని సైంటిస్టులు అయితే చెప్తున్నారు. ఇంకా పర్యాటకులు కూడా ఆ పక్షులు ఎలా చనిపోతున్నాయి అని చూడడానికి అక్కడికైతే వెళ్తారంట. మళ్ళీ ఇది ఎప్పటి నుంచో ఇలా అయితే జరగట్లేదు. 1910 నుండి అయితే పక్షులు ఇలా చేసుకోవడం అయితే మొదలు పెట్టినాయి అంట. చూసుకోండి మరి, ఇది ఎంత మిస్టీరియస్ గా ఉందో. అసలు 1910 ముందు ఎందుకు ఇలా జరగలేదు, దాని తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది? పైగా మళ్ళీ ఇవి సంవత్సరం మొత్తం చేసుకోవంట, మళ్ళీ ఆగస్టు నుండి నవంబర్ వరకు. అది కూడా ఒక ప్రత్యేకంగా 3 గంటలే, 7 నుండి 10 వరకు రాత్రి. నాకైతే ఇది విన్నాక ఏదో సినిమాల్లో క్రియేట్ చేసిన ప్రపంచం లాగే అనిపించింది. అసలు ఇది బయట ప్రపంచానికి ఎలా తెలిసిందయ్యా అంటే, 1957లో ఒక బ్రిటిష్ అధికారి ఒక ఇండియాకి వచ్చి వైల్డ్ లైఫ్ మీద ఒక పరిశోధన అయితే చేశాడు. ఆయన రాసిన వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా అనే బుక్ లో అయితే ఈ విషయం గురించి అయితే ఆయన అయితే స్పష్టంగా రాశాడు. కానీ దీని వెనకాల ఉన్న కరెక్ట్ రీజన్ అయితే ఇప్పటి వరకు ఎవ్వరు గుర్తించలేకపోయారు. ఇలాంటి రహస్యాలు మన భారతదేశంలోనే చాలా అంటే చాలా ఉంటాయి. అసలు మనిషికి అంతు చిక్కనవి ఈ ప్రపంచంలో కోకొల్లలు ఉంటాయి. ఇంకా ఈ విషయం గురించి మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి, నేను ఏమన్నా పాయింట్స్ ఏమన్నా వదిలేస్తే. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.